యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తన మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఉన్న ఇస్కరియోతు యూదా. 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. 6వ వచనం. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు గాని, వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగ చెప్పాను. 7వ వచనం. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొని నీయుడి. 8వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. 10-11 వచనాలు. అతడిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. 14-15 వచనాలు. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశ్చర్యుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదని కనుగొని దాని మీద కూర్చుండెను. 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరిచినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకంకు తెచ్చుకున్నది. 17వ వచనం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. 18వ వచనం. అందుచేత ఆయన ఈ సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. 19వ వచనం. కావున పరిచయులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. 20వ వచనం. ఆ పండుగలలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. 21వ వచనం. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. 22వ వచనం. ఫిలిప్పు వచ్చి అంద్రయ్యతో చెప్పాను. అంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. 28వ వచనం. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 29వ వచనం. కాబట్టి అక్కడ నిలిచియుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. 30వ వచనం. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. 33వ వచనం. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. 34వ వచనం. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి,
మనుష్య కుమారుడు పైకెత్తవలడని నీవు చెప్పుచున్న ఈ సంగతి ఏమిటి? 35వ వచనం. మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. మనుష్య కుమారుడకు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. 35వ వచనం. అందుకు యేసు, ఇంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరాయిరి. 38వ వచనం. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. 39-40 వచనాలు. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయం కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పాను. 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. 42వ వచనం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరు గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిచయలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43వ వచనం. వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. 44వ వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. 45-46 వచనాలు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. 47వ వచనం. ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు గాని లోకమును రక్షించడానికి వచ్చింది. 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపిన వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49వ వచనం. ఏలైనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేనే ఏమనవలనో ఏమి మాట్లాడాలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమును నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.